నమస్తే. మనతో ప్రస్తుతం పౌర సంఘ హక్కుల నేత గడ్డన్ లక్ష్మణ్ గారు ఉన్నారు. ఈరోజు గాదె ఇన్యాయకు సంబంధించిన ఇష్యూ నడుస్తుంది కదా, ఆ అరెస్టుకు సంబంధించి ఉపా చట్టాన్ని కూడా ఉపసంహరించుకోవాలి, ఆయనను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఈరోజు హైదర్గూడలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. సార్, ఒకటే క్వశ్చన్ సార్, వాస్తవంగా కేంద్రం టార్గెట్ పెట్టుకున్నారు 2026 మార్చి 31 నాటికి. అటు ఆపరేషన్ కగారు చాలా బీభత్సంగా కొనసాగుతూ ఉంది. ఎందుకు ఇప్పుడు మీలాంటి వాళ్ళని ప్రశ్నించే వాళ్ళను, లేకపోతే పౌర సంఘ హక్కుల నేతలను ఎందుకు మీపై ఉపా చట్టం ప్రయోగిస్తుందంటే అసలు ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఏదైనా డైవర్ట్ చేయడానికా, లేకపోతే ఇప్పటికే మీ మీద ఆరోపణలు ఉన్నాయి అర్బన్ నక్సలైట్లని, అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు? అయితే మౌలికంగా చెప్పాలంటే బీజేపీ దానికి ఒక సిద్ధాంతం ఉంది. ఏంటి ఆ ఫిలాసఫీ? ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ. దాన్ని అమలుపరచడానికి బీజేపీ అధికారంలోకి వచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. ఆ సంఘ పరివార్ యొక్క సిద్ధాంతం ఏంటంటే, ఈ దేశంలో ముస్లిమ్స్ ఉండొద్దు, ఈ దేశంలో క్రిస్టియన్స్ ఉండొద్దు, ఈ దేశంలో కమ్యూనిస్టులు ఉండొద్దు. వెరీ సింపుల్. కనుక కమ్యూనిస్ట్ పార్టీలలో ప్రథమ శత్రువు ఎవరంటే మావోయిస్ట్ పార్టీ. కనుక మావోయిస్ట్ పార్టీని మీరు అన్నట్టుగా ఇంకొక 3 నెలల్లో ముగింపు చేస్తానని కంకణం కట్టుకొని ఈ 2 సంవత్సరాల్లో ఎంతోమందిని చంపేసింది. ఈ డిసెంబర్ కల్లా, అంటే డెడ్ లైన్ కల్లా ముందే డిసెంబర్ 25 కల్లా ముగింపు చేసినామని అనుకున్నారు. కనుక ఇప్పుడు మిగిలిన కమ్యూనిస్టుల మీద పడటానికి ఉపక్రమించింది. చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్న వాళ్ళు ప్రజా సంఘాల నాయకులు. కనుక ప్రజా సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత బచావో నాయకుడు, తెలంగాణ ఉద్యమాన్ని ఉధృత దశకు తీసుకెళ్లిన నాయకుడు ఇన్నయ్య మీద మొట్టమొదలు పంజా విసిరింది. దీని ద్వారా ప్రధానంగా సార్, ఆ వీడియో చాలా నెలల క్రితం, దాదాపు ఒక 2-3 నెలల క్రితం, అప్పటి వీడియోని ఇప్పుడు వాళ్ళ దృష్టికి రావడమా, లేకపోతే ఏమైనా దీని వెనుక ఏమైనా కుట్ర ఉందంటారా? అంటే చాలా కాలం, అంటే అక్టోబర్ 20 ఆ ప్రాంతంలో కాతా రామచంద్రారెడ్డి భౌతిక కాయం పెద్దపల్లి జిల్లా తీగలకుంటపల్లికి వచ్చిన సందర్భంలో ఆ భావోద్వేగంలో 26 రోజులు ఆ హాస్పిటల్లో ఆ బాడీని పడేసినందుకు పురుగులు పట్టిన ఆ శవాన్ని చూసి, ప్రజలు ఏడుస్తున్న కన్నీటిని చూసి తట్టుకోలేక భావోద్వేగానికి గురయ్యి ఇన్నారెడ్డి ఆవేశంగా మాట్లాడి ఉంటాడు. కేవలం అందులో రాసింది కూడా అదే, అగ్రెషన్ ఆన్ అమిత్ షా అన్నాడు. అమిత్ షా మీద అగ్రెషన్ కాదు, అక్కడ జరుగుతున్న ఆ కన్నీరు, ప్రజల ఆగ్రహాలను ఆయన వ్యక్తీకరణ చేసిండు, కొంత మాట్లాడిండు. మాట్లాడినంత మాత్రాన ఒక్క తెలంగాణ రాష్ట్రం, ఇంత పెద్ద భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో చిన్న భారత బచావో బాధ్యుడు, సామాజిక కార్యకర్త అనే ఇన్నయ్య ఒక్కదాన్ని ఆ ఫ్లోలో మాట్లాడిన ఒక్క మాటను, అంటే 99 విషయాలు 100 మాట్లాడితే 99 సమాజానికి సంబంధించిన మాట్లాడితే ఆ ఒక్కటి మీకు వ్యతిరేకం ఉన్నంత మాత్రాన కక్ష గడితే భారత ప్రభుత్వం భారత ప్రజల స్వేచ్ఛను హరించడానికి కక్ష గట్టింది అనేది స్పష్టమవుతుంది. సార్, చివరిగా చెప్పండి, గాదె ఇన్యాయ వరకే ఆగిపోతుందా ఉపా చట్టం? ఇంకా తెలంగాణలో ఇంకెవరిపైన ఉండే అవకాశం ఉంటుందా? దాదాపుగా ఆ ఊపా చట్టం అనేది అది అప్రజాస్వామిక చట్టము, నల్ల చట్టం అని మేము హక్కుల సంఘంగా చాలా రోజులుగా దాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ చట్టం రద్దు చేయకపోగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే పనిచేస్తున్న ప్రజా సంఘాల నాయకుల మీద 60-70 మంది మీద ఆ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి సిద్ధంగా పెట్టుకొని ఉన్నారు. ఏ మూమెంట్లోనైనా మమ్మల్ని అరెస్ట్ చేయటానికి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. మా పర్వం ముగిసిన తర్వాత మేము మాట్లాడుతున్న దాన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా పబ్లిష్ చేస్తుంది. కనుక పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగే ప్రమాదం కూడా ఉంది. దానికి ప్రజా సంఘాల నాయకులు సిద్ధంగా ఉన్నారు. కమ్యూనిస్టులను తుదముట్టించాలి. కనుక ప్రజా సంఘాల నాయకుల తర్వాత మొత్తం కమ్యూనిస్టు విప్లవ పార్టీలను, వామపక్ష పార్టీలను
అంతం చేయాలనే కంకణం కట్టుకున్నది బీజేపీ ప్రభుత్వం. దీనికి స్వస్తి పలకాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ సార్ చివరిగా చెప్పండి, పౌర హక్కుల సంఘ నేతగా మీరు కూడా ప్రెస్ మీట్ నిర్వహిస్తారు, మాట్లాడుతూ ఉంటారు ఈ విషయాల గురించి. ఏమన్నా కేంద్రం దృష్టిలో లేకపోతే టార్గెట్గా గడ్డం లక్ష్మణ్ కూడా ఉన్నాడా అంటే ఏం చెప్తారు సార్ చివరిగా? అంటే గడ్డం లక్ష్మణ్ అనే ఒక్కరే కాదు, ఇప్పటికే ఊపా చట్టం కింద నేను చెప్పినట్టుగా ఒక 60 మంది 70 మంది మీద కేసులు ప్రయోగించి నమోదు చేసి ఉన్నాయి. అట్లాగే ఈ పాటికే ఒక 10 మందిని ఆ ఊపా చట్టం కింద జైలుకు పంపారు. శిల్ప, దేవేంద్ర, విశాఖపట్నం, జగదల్పూర్, పద్మ, వివిధ జైళ్ళలో మగ్గిపోతున్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకు బెయిల్ లేదు. భీమా కోరేగాం 6 ఏళ్ల కింది కేసు, వాళ్ళకు కూడా పూర్తిగా బెయిల్ రాలేదు. కనుక మీరు అన్నట్టుగా మొత్తం ప్రజా సంఘాలు నాయకులు అందరూ కూడా వాళ్ళకు టార్గెట్ అయి ఉన్నారు. ఎవరినో ఒకరు మొదలు పెట్టాలి కనుక ఇవాళ ఇన్నారెడ్డి, రేపు గడ్డం లక్ష్మణ్ ఆయన అవుతాడు. ఇప్పుడు ప్రజా సంఘాల నాయకులను ఎట్లా రక్షించుకోవాలనే బాధ్యత పత్రికా రంగం మీద ఉంది. ప్రజా సంఘాల నాయకులను పబ్లిష్ చేసిన మీడియాను కూడా ఒకే ఘాటిన గట్టి కనుక చేస్తే పత్రికా స్వేచ్ఛ ర్యాంకులో భారత ప్రభుత్వం యొక్క ర్యాంకు అంతర్జాతీయ అధ్యయనంలో చివరికి ఉంది. వ్యక్తి స్వేచ్ఛలో భారత ప్రభుత్వ ర్యాంకు 110వ ర్యాంకులో ఉంది. ఇది మన ప్రతిష్ట, అంతర్జాతీయంగా భారత ప్రభుత్వ ప్రతిష్ట ఏందో తెలుస్తుంది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత పాలకులు నడుచుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.